ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి బాకీలు, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఏదైతే వీరికి ఆర్థిక విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమయానికి ధనం చేతికంది వీరికి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో నుంచి ఏదైతే వీరి స్థిరాస్తి విషయాల్లో అమ్ముడు పోవాలని అనుకుంటుంటారో వారం ద్వితీయార్థంలో వాటికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. అదేవిధంగా భూములు కానీ పొలాలు కానీ ఎవరైతే అమ్మకానికి పెడతారో వారికి మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు వారం ద్వితీయార్థం నుంచి ఉన్నాయి. విద్యార్థులకు మంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, అదేవిధంగా కోర్టుకి సంబంధించినటువంటి విషయాల్లో వీరు విజయం పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గృహంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభకార్యాలకు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారికి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వీరి గతంలో నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేతికి అందటం, అకస్మాత్తుగా ధనం కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవైతే మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు. వైవాహిక దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. గృహంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత అనేటటువంటివి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం శుక్రగ్రహ కవచం వినటము, అదేవిధంగా సూర్యాష్టకము, దాంతోపాటు సుదర్శనాష్టకం పారాయణగా చేయటం వల్ల వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది.